ఒక వ్యక్తి 2 వస్తువులను ఒక్కొక్క దానిని 1260 రూపాయలకు చొప్పున అమ్మితే అతనికి ఒక దానిపై 40% లాభము మరియు మరొక దానిపై 40% నష్టం వస్తే ఆ 2 వస్తువులను అతను కొన్న మొత్తం ఎంత అన్నాడు. అంటే ఒక్కొక్క దాన్ని ఏం చేశాడంట, 1260 రూపాయలకి అమ్మినాడంట. అమ్మితే ఫస్ట్ ఒక దానిపైన 40% గెయిన్ వచ్చింది, నెక్స్ట్ ఇంకో దానిపైన ఏమైంది 40% లాస్ వచ్చింది. అంటే అక్కడ మనకు గెయిన్ లాస్ అన్నప్పుడు అర్థం ఏమనకంటే అక్కడ కొన్న విలువలు ఎట్లున్నాయి మనకు డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి అర్థం మనకు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంతకుముందు చెప్పాను, లాభం అన్నప్పుడు ఏం చేస్తాం మనం అంటే పర్సెంటేజ్ని అమ్మిన వేలకి 100కి ప్లస్ చేస్తాం. అదే నష్టం అంటే ఏం చేస్తాము, మైనస్ చేస్తామని చెప్పి చెప్పుకున్నాం అమ్మిన వేలని. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ లాభం వచ్చింది మనకు, అంటే 100 ప్లస్ 40 ఎంత 140, అంటే 140%కి ఏమని అర్థం మనకు 1260 అని చెప్పని అర్థం. అంటే అమ్మిన వాళ్ళని ఈక్వల్ చేసుకోవాలి మనం కొన్న వేల అంటే ఏమి అర్థం మనకు 100% అని చెప్పని అర్థం. ఓకే, ఇది C1 అనుకోండి, CP1 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది 100/140 × 1260 అనమాట. ఓకే, 0 క్యాన్సిల్ అవుతుంది. 14 1 జా 14 9 జా ఎంత 900 రూపీస్ అనమాట. అంటే మొదటి దాన్ని ఏం చేసినా అంటే 900 రూపీస్ కొన్నాడని చెప్పని అర్థం. నెక్స్ట్ సెకండ్ దాన్ని ఏమి నష్టానికి అమ్మినాడు అంటే 40% నష్టం, అంటే 100 - 40 ఎంత 60% అనమాట. అంటే 60%కి ఏమని అర్థం మనకు 1260 అని చెప్పని అర్థం. నెక్స్ట్ కొన్న వేల అంటే 100% అనమాట. ఎంత అవుతుంది అప్పుడు CP2 100/60 × 1260 అనమాట. 0 క్యాన్సల్, 6 1 జా 6 2 జా 6 1 జా ఎంత 2100 అనమాట. మరి మొత్తం మీద ఎంత కొన్నాడు అంటే CP ఈ రెండు ప్లస్ చేయాలి మనం, 2100 900 ఎంత వస్తుంది 3000 రూపీస్ అనమాట. అంతే, మనకి ఆప్షన్ లేదంటే మనకు 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.